హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము అయితే బాగున్నాము. ఈరోజు కొత్తగా ఏంటంటే కొరమేని వేటకి ఏం పెడుతున్నారు ఏంటి అనేది కదా, అది మేము పక్కెళ్ళు ఎలా పడతాము, గురకలు ఎలా పడతాం, నాటు గురకలు చూపిస్తాను. అన్న అవసరం చెప్పండి మనకి. హాయ్, థమ్స్ అప్. చూద్దాం. అగో ఇది వల చూపిస్తాను. ఎప్పట్లాగా మా వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. నాటు గురకల వేట అంటే కొరమేళ్ళకి ఎలా పట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఏ చేపలతో పడతాం అనేది చాలామంది అడుగుతున్నారు, అందుకనే చూపిస్తాను. ఓకేనా? ఇది ఈ వలతోని నీళ్ళలో దిగి చిన్న గుంట ఉంది, ఆ గుంటలో చూపిస్తాను. ఈ వలతో సన్నటి అరంగలం వల, అంటే ఏలు పట్టే మందమే ఉండాలి కన్ను. ఈ వలతోని ఇప్పుడు నాటు గురకలు పడతాము. ఓకేనా? వాళ్ళకి కావాలంటే వల కొట్లు దొరుకుతాయి. ఓకే, ఈ వలల కొట్లు దొరుకుతాయి ఎక్కువగా. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. పొడుగు కావాలంటే పొడుగు, చిన్నది కావాలంటే చిన్నది, అన్నీ. ఓకే, చూపిస్తా. ఇదే వల అంటే ఒక ఏలు కన్ను. ఈ ఏలు కన్ను అంటే ఏలు పట్టేంత మందే ఉండాలి. అలా అయితేనే ఈ గురకలు కానీ పక్కెలు కానీ పడతాయి అన్నట్టు. ఇప్పుడు ఈ వలతోనే మేము చేతులతో అదిమి పడతాం, లేదా కొద్ది లోతు అనుకో, లోతు దాంట్లో అలా వేసేస్తే నీళ్ళల్లో అయితే పడిపోతాయి ఏదైనా. ఇది ఈ వలతోని ఏదైనా పడవు. ఇప్పుడు మాత్రం ఇగో ఇది గుంట, ఈ గుంటలో పడతాను అన్నట్టు. ఎన్ని నాటు గురకలు ఉన్న ప్లేస్ ఇంట్లో పడతాం అన్నీ. కిషోర్ దిగి పడతాడు. కట్టమే చూపిందా నిశ్చేపు ఏం చేస్తున్నా మరి రాట్లా అట్లా పడత చేసారా నన్ను చూపెట్టి. అల్లాడుతున్నారు చూసారా? ఇసురుగా రా, దీంట్లో ఎయిరా ఇసరు, దీంట్లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకోసం ఎయిరా అన్న. ఇదో దూరిపోతుంది, చూసి అటు దూరుతున్నాయి. ఇటు అరిచేతిలో పెట్టుకొని తీయాలి, కడగాలి. ఇగట్ట టీ చెప్తా, మధ్యలో పెట్టు, ఉరుకుద్ది, ఉరకతో పెట్టు. ఎలా ఉంది ఇది పొజిషన్ అంటే? నువ్వు చిన్న బండే వచ్చిందిగా. మరి పొద్దున్నే ఫోన్ చేసేవాడిగా నీకు. అటేపు రానంటరా, అది అటేపు వస్తా. టేపు బాగా ఇది ఎయ్, ఇది బాగుంది, ఇంకా సూపర్గా ఉంది. సుభాష్ దవ్వ బట్టి ఎండ సూర్యుడు మంట ఇస్తున్నాడు. ఇలా పెద్ద కొరకలో పెట్టా పొడివరకు కూడా తిరుగు. మొత్తం ఇవన్నీ గురకలే, ఆడేటి అన్నీ నాటు గురకలు. ఇవి కొరమైంది బాగా ఇష్టంగా నాటు గురకల్ని తింటుంది, పక్కెళ్ళని తింటుంది, కప్పల్ని తింటుంది. ఈ మూడింటిని బాగా తింటుంది. కనపడుతున్నాయా? మిల్క్ అని ఆడుతూ ఉన్నాయి. చిన్న గుంట అన్నట్టు ఇది. ఈ చిన్న గుంటలో ఇవి పట్టుకొని చేతులతో పట్టుకుని, అదే పెద్ద గుంట అనుకో వల వేసుకుంటే సరిపోయింది. ఆ వల ఎన్ని చేపలే, ఎన్ని చేపలే నాటు గురకలు. అది దూరిపోయింది. చూడు ఎలా ఉన్నాయా. ఇది సూపర్గా ఉన్నాయి, తెల్లగా తొరమిల్లాగి ఎన్ని పడుతూనే ఉంది మొదలు. రేపు పని చేయాలరా మనం. రా, ఎల్లుండి ఎంగటోళ్ళ ఇంటికి వెళ్ళాలి. పెద్దనా ఉందా? ఉందా? ఉండే ఉంటుంది చిన్నది కొరమేను.
గుడి కుర్రాడు పని అయితే వెళ్ళండి కలుపుడు అవుతున్నారు డ్యూటీకి. అదే అత్తోటి ఇప్పుడు గేలాలు వేస్తుంది. అదేలే చూసేవా కుర్రండి వెళ్ళండి పని అయితే నీళ్ళు ఎక్కువ బాగా వేసుకుని కూడా రండి అన్న అయితే నేను ఆడే ఉన్నా కార్నర్ సెట్లు చాలాసేపు 10 నిమిషాలు పోయిందా ఉందా ఇదేనా చూపించి నీ చేతులు కొడతగా దీంట్లో ఇది ఇది బాగుంది హైలైట్గా మంచి సైజు అన్నట్టు ఇది ఓకే వేసి ఇది మంచి సైజు అయ్యా బాగా పెద్ద సైజు అమ్మ పడిపోయింది మళ్ళీ ఒకటి పెద్ద సైజు మంచి ఈ సైజు ఉండాలి బాగా అబ్బో అరే నాకు ముందు దిగి పడిపోతే నాకు ఇచ్చారుక అబ్బో అక్కడ అట్లా చెప్తున్నాడుగా చెయ్యి సరిపోతాయా సరిపోతాయా చాలా ఇరవై పట్టు చాలు కానీ వాళ్ళని అమ్మిటేది లాగవా అక్కడేసి అక్కడే ఉంటాయి మా పచ్చాడుగా వదిలేస్తాం ఆగా చూపియద్దా ఇక కొరమీద పిల్ల కూడా దొరికింది కొరమీద పిల్ల అంటావా ఇది మట్ట కొడిచంటావా కొరమీద పిల్లే కదా పోమ్మా వెళ్ళు మంచి సైజు దగ్గర పెట్టు అప్పుడు బాగుంది కింద పడిపోతుంది చివరి పడింది చూడు ఇలా చేతులతో అలాంటివే అలాగే చేతులు తగిలిపోతాయి అది అలా చిక్కుతాయి అన్నట్టు ఆ వల్ల ఏయ్ అడిగేదా అన్నీ పడే చలా పడి చాలేదా విషయాలు సరిపోతాయిదా
ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి కొరమేళ్ళకి ఆడాలన్నట్టు. ఇదే కొరమేందుకి ఎర. ఇది కానీ లేదా పక్కిలు కానీ ఇలాంటి చాలా కప్పలు కానీ ఇవన్నీ ఏదైనా కొరమేంది పట్టుకోవచ్చు. ఇక్కడ సూరపాల గడ ఉన్న గుర్తులు పట్టుకుని అట్టే వస్తున్నాం. అక్కడ ఉంది మీసే, అక్కడికి వచ్చిన ఫోన్ చేస్తా. అయిపోయింది, తీసేద్దాం. చాలే సరిపోతాయిదా, వచ్చి 30 దాకా 20 దాకా ఉంటాయి. నెల దాడి నాకు తెలిసి సరిపోతాయిలే. ఈ లోతు నెల దారి అది తీసే కొడుతుంది. లోతు నెల అయితే వెళ్ళిపోతుంది ఊరిని. పట్టుకొని చీరలాగా ఎట్టుతాను దెబ్బ పాటు. ఓకే, ఈరోజు నిన్న దాదాపు ఒక 20-30 పట్టాము. వీటితోనే ఇప్పుడు కొరమేళ్ళకు ఆడాలి అన్నట్టు.